యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏటి ఒరిజినల్ డిఎన్ఏ టెస్ట్ ఇంకా నీ దగ్గరే ఉందా? అవును సార్, ఆ విషయం కాంతమ్మ గారికి తెలిసినట్లేదు. లేదులే అనుకుని నన్ను లేపేద్దాం అనుకుంటున్నారేమో. నాకు గనక ఏమైనా జరిగిందంటే రహస్యాలు మొత్తం నెట్లో, సోషల్ మీడియాలో, ఆన్లైన్లో అన్నిట్లో వచ్చేస్తాయి. దాని గురించి కూడా కొంచెం ఆలోచించుకోండి. ఇదిగో నోరు మూసుకుని నువ్వు రావయ్యా, ముందు లోనకరా. బావా, ఎవరతను? అవతారం అని అతను లాక్కెళ్తున్నాడేంటి? ఏమో చిట్టమ్మా, పైగా ఒరిజినల్ డిఎన్ఏ టెస్ట్ నా దగ్గర ఉంది అంటున్నాడు. అసలు డిఎన్ఏ టెస్ట్ ఏంటి? కొంపతీసి నాది కాదు కదా. బావా, అసలు చూద్దాం పదా. ఎరా, ఈ కాంతమ్మ గురించి తెలిసే బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు సంబంధించిన ఒక గొప్ప నిజాన్ని నా గుండెల్లో దాచుకున్నందుకు జస్ట్ రెంట్ అడుగుతున్నాను మేడం. లేదంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేంత సీన్ నాకుంటుందా మేడం? చాలా ఆపరే నీ ఓవర్ యాక్షన్. అక్క, ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్టు వీడి దగ్గర ఉందనే. ఇదిగో వీడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అవునరా, అది నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు చెప్తా వీడి సంగతి. మేడం, కత్తేంటి మేడం? బావా, అతని గాని చంపారు కదా. అలా ఏం చేయర్లే చిట్టమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ సంగతి తెలిసిందే కదా, జస్ట్ బెదిరిస్తుంది అంతే. మేడం, ఏం చేస్తున్నారు మేడం? ప్లీజ్ మేడం, నన్ను ఏం చేయదు మేడం. పెళ్ళాం పిల్లలు ఉన్నారు మేడం. ప్లీజ్ మేడం, నన్ను అర్థం చేసుకోండి మేడం. రేయ్, ఈ కాంతమ్మని కాళ్ళు పట్టుకుని బతిమలాడితే కనీసం 100-1000 అన్నా ఇస్తుంది. కానీ పీక పట్టుకుని నిలదీస్తే ప్రాణం తీస్తుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎంతో కొంత ఇప్పించండి మేడం, నా దారి నేను వెళ్ళిపోతాను. గుడ్, పైకొస్తాం తమ్ముడు. అర్థమైందక్క. ఇదిగా థ్యాంక్ యూ మేడం. రేయ్, నీ తెలివికి మెచ్చుకొని నీకీ డబ్బిస్తున్నాను. ఇదే తెలివి మళ్ళీ నా ముందు చూపించావనుకో, ఆ తర్వాత నువ్వీ భూమి మీద ఎవ్వరికీ కనపడవు. అర్థమైంది మేడం. ఉంటాను మేడం. బావా, పద పద. ఒరే తమ్ముడు, అక్క, వాడి మీద ఒక కన్నేసుంచు. తేడా వస్తే లేపేద్దాం. చిట్టమ్మా, నమస్కారం సార్. మా అమ్మని ఎందుకు కలిశారు? ఓ అదే, నేను కొరియర్ సర్వీస్ చేస్తుంటాను సార్. కొరియర్ వస్తే మీ అమ్మగారికి ఇచ్చి వస్తున్నాను. మరి ఇందాకేదో డిఎన్ఏ టెస్ట్ నా దగ్గరే ఉంది, దాని గురించి మర్చిపోవద్దని మా గుండు మావయ్యతో వార్నింగ్ ఇస్తున్నాం.
అంటే ఇందాక అవతారంతో నేను అన్న మాటలు వీళ్ళు వినేశారా ఏంటి? డిఎన్ఏ టెస్ట్ ఏంటి సార్? చూడు, నువ్వెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదో మా కుటుంబానికి సంబంధించిందేమోనని మా అనుమానం. చెప్పు, ఎవరు డిఎన్ఏ తీశారు? ఎవరు టెస్ట్ చేయించారు? ఎవరు రాంగ్ రిపోర్ట్ ఇప్పించారా? రాంగ్ రిపోర్ట్ ఏంటి? నేను రాంగ్ రిపోర్ట్ ఎందుకు ఇస్తాను? ఒరిజినల్ రిపోర్టే ఇస్తాను. శభాష్, ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు. డిఎన్ఏ రిపోర్ట్ నువ్వే ఇచ్చావని. నేను డిఎన్ఏ రిపోర్ట్ ఇవ్వడం ఏంటి? చూడు, నా అన్నీ లాంటోడివని చేసుకోకుండా అడుగుతున్నాను. హ! నా ఓపికని పరీక్షించకు. ఇంతకుముందు నువ్వేగా ఒప్పుకున్నావా? నేనెందుకు రాంగ్ రిపోర్ట్ ఇస్తాను, కరెక్ట్ రిపోర్ట్ ఇస్తానని? కొరియర్లు సప్లై చేసేటోళ్ళు రిపోర్ట్లు కూడా ఇస్తారా? మాట్లాడా. నోరు జారేశాను, అడ్డంగా దొరికిపోయాను. ఇక చెప్పక తప్పదనుకుంటా. ఆ చిట్టమేంట్రా వాణ్ణి పట్టుకుంది? అవునక్క, కొంపదీసి నువ్వే జమీందారు వారసురాలు అని ఆ డిఎన్ఏ వాడు సిట్టమ్మకి చెప్పాడు కదా. అవునరా, నాకు అదే టెన్షన్గా ఉంది. రే చూడు, మా సహనాన్ని పరీక్షించుకో. నిజం చెప్పు, ఎవరి ఒరిజినల్ డిఎన్ఏ టెస్ట్ అది? మా చిట్టమ్మదా? ఆ డిఎన్ఏ టెస్ట్ ప్రకారం చిట్టమ్మ జమీందారు కూతురా? ఇప్పుడేం చెప్పాలి? నిజం చెప్పకపోతే వీళ్ళు వదిలేటట్లు లేరు. చెప్తేనేమో తప్పు చేసినందుకు జైలుకు పంపిస్తారు. నిజం చెప్పలేకపోతున్నాను, అబద్ధం ఒప్పుకోలేకపోతున్నాను. మాట్లాడబెట్టి చెప్పు. నేను జమీందారు కూతున్నన్న నిజం బయటపడకూడదని ఆ రోజు అబద్ధపు రిపోర్ట్ ఇచ్చావా? దాన్ని అడ్డం పెట్టుకొని కాంతమ్మతో దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చావా నువ్వు? నోరు విప్పబెట్టి చెప్పు. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మేడం. డిఎన్ఏ రిపోర్ట్ ఏంటి? నువ్విలా చెప్పవరా? నాలుగు ఉతికితే గాని దారికి రావు. నిన్ను నిజమేంటో చెప్పు. మేడం 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 కొట్టకండి మేడం, నీకు దండం పెడతాను మేడం. ఒరే తమ్ముడు, పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందిరా. ఆ చిట్టమ్మ కొట్టే దెబ్బలకి వాడు నిజం చెప్పినా చెప్పొచ్చు. వెళ్ళి ఆపుదాం పదా. అక్క వద్దక్క, మధ్యలో దూరామంటే మన మీద కొత్తది. అసలాడు నిజం చెప్తాడో లేదో తెలియకుండా మధ్యలో దూరటం కరెక్ట్ కాదు. అవును, అది నిజమే. నిజం చెప్తావా లేదంటే పోలీసుని పిలిపించి లోపలించబట్టావా? వద్దు మేడం, అంత పని చేయొద్దు మేడం, నిజం చెప్పేస్తాను. చెప్పు. ఆ రోజు మీ రక్తం, మీ నానమ్మ గారి రక్తం శాంపుల్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. మీ ఇద్దరు రక్తంలో డిఎన్ఏ పరీక్ష చేస్తే మీ ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అయింది. అంటే అంటే మా చిట్టమ్మే జమీందారు వారసురాలా? అవును సార్. ఆ నిజం బయటపడకూడదనే కాంతమ్మ గారే నాతో రాంగ్ రిపోర్ట్ ఇప్పించారు. ఆ రిపోర్టు ప్రకారం చిట్టమ్మకి జమీందారు గారికి ఎలాంటి సంబంధం లేదని అందరూ నమ్మారు. నువ్వు చెప్పేది నిజమా? నేను నేను జమీందారు గారి వారసురాల్లా? అవును మేడం, ఈ మాట నేను చెప్పడం కాదు, మీ డిఎన్ఏనే చెప్తుంది మీరే నిజమైన జమీందారు వారసురాలని.
నేను నేను జమీందారు గారి వారసురాలంట. ఇచ్చినావు కదా. కాంతమ్మత్త రా బావా. అమ్మయ్య, కాంతమ్మత్త ఇక్కడి నక్కి 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 గుంట నక్కలా చూస్తున్నావా? ఎంతకి తెగించావా? ఎంత దిగజారిపోయావా? నా కన్న వాళ్ళకి దూరమై 18 ఏళ్ల నుంచి అలమటేస్తుంటే కనీసం నా కన్న వాళ్ళని కలిసి అదృష్టం కూడా లేకుండా చేస్తావా? నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదా? అవును చిట్టమ్మా, మా అమ్మ ఇంత పాపానికి ఒడిగడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్మా, తల్లిని బిడ్డని విడదీయడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? అసలు నువ్వు మనిషివేనా? నాన్న రవి, నన్ను అలా పిలవకమ్మా. ఆ పిలుపు వింటేనే నాకు ఒళ్ళంతా కంపరం పుడుతుంది. చిట్టమ్మా, పోలీసులకి ఫోన్ చేసి మా అమ్మ చేసిన మోసానికి కేసు పెట్టి వీళ్ళిద్దరిని జైల్లో పెట్టిద్దాం. అలాగే బావా, ఎన్ని ఫోన్స్ రవి వద్దు, పోలీసులకి ఫోన్ చేయొద్దు. వద్దు, పోలీసులకి ఫోన్ చేయొద్దు. వద్దురా. అక్క ఏటైందక్క? ఏటలా కలవరుతున్నావు? రే, ఇదంతా నా ఊహ. మాట్లాడబేటి, చెప్పు, నిజం చెప్పు, చెప్పు. ఒరే, కొంపదేసి చిట్టమ్మ దెబ్బలకి వాడు నిజం చెప్పేస్తాడేవోరా? వాడింకా నిజం చెప్పలేదక్క. మాట్లాడబెట్రా, చెప్పు. ఆగండి మేడం, చెప్పడానికి ఏముంది? కాంతమ్మ గారికి ఆరోగ్యం బాగోకపోతే రక్త పరీక్ష చేయించారు. దాంట్లో ఎలాంటి తేడాలు లేవని రిపోర్ట్ వచ్చింది. అది ఇవ్వడానికి వచ్చాను, ఇచ్చాను, డబ్బులు తీసుకుని వెళ్తున్నాను. మీరు అనవసరంగా ఏదో ఊహించుకుని నన్ను కంగారు పెట్టకండి. తప్పుకోండి పక్కకి. పదరా. ఏ చిట్టమ్మా, ఏంటమ్మా పాపం ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొచ్చిన వాడితో గొడవ పడుతున్నారు? ఏటత్తా, ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చాడా? నువ్వెప్పుడు రక్త పరీక్ష చేయించుకున్నావో? నిన్న చేయించానులే. అయినా వాడితో మీకేంటి పని? నేను అదే అడుగుతున్నాను. గతంలో వాడితో నీకేటి పని అని. గతంలోనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నాకు మొత్తం చెప్పేశాడు కాంతమ్మత్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు మొత్తం చెప్పేడువేంటి? అవునమ్మా, వాడిప్పుడు వచ్చింది నీకు బ్లడ్ రిపోర్ట్ ఇవ్వడానికి. అయినా గతంలో నువ్వు వాడిని కలిసింది DNA టెస్ట్ రిపోర్ట్ కోసమేనని వాడు చెప్పి వెళ్ళాడు. నా అనుమానం నిజమైందా? నా ఊహే నిజమవుతుందా? సాలేరా, అడ్డమైన మనుషులు అడ్డమైన మాటలు చెప్తే నమ్మేస్తారా? మీకు అంతగా అనుమానం ఉంటే వెళ్ళి రక్త పరీక్ష మళ్ళీ చేయించుకోండి. DNA రిపోర్ట్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంతేగాని చీకట్లో బాణాలు వేయకండి. ఓహో, వీళ్ళు నా దగ్గర చీకట్లో బాణం వేశారన్నమాట. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? నీ కంటికి మరీ అంత లోకుగా కనపడుతున్నానా? ఒరే రవిచంద్ర, నీ పెళ్ళాన్ని కాస్త నోరు అదుపులో పెట్టుకోమను. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు వాగితే ఆ తర్వాత చెయ్యుంది కదా అని నేను కూడా చేతికి పని చెప్పాల్సొస్తుంది.
పదరా తమ్ముడు. బావా, ఇద్దరు కంగారు పడుతున్నారా? అంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్ వెనకాల ఏదో రహస్యం ఉంది బావా. అదేటో మనం తెలుసుకోవాలి. అవును చిట్టమ్మా, ఇందాకొచ్చిన వాడి దగ్గర మా అమ్మ రహస్యాలు ఏమైనా ఉంటే వాడు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మా అమ్మని కలుస్తాడు, మన చేతికి ఖచ్చితంగా చిక్కుతాడు. అప్పుడే వాళ్ళిద్దరి సంగతి తేలుద్దాం. అలాగే బావా. ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావో చెప్తావా? ఇక్కడైతే తమకు తెలిసిన వారు ఎవరుండరు బాబు, అందుకే ఈ కాలనీకి తీసుకొచ్చాను. తెలిసిన వాళ్ళుంటే ఏమవుతుంది? నేనేం తప్పు చేయట్లేదు కదా. తెలుసు బాబు, కానీ వేరే చోటైతే తెలిసిన వాళ్ళుంటారని నా మనసు ఒప్పుకోక ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ఒక్కసారి క్షమించండి బాబు. సరే అయితే, ఈ క్షణం నుంచి నేనేం చేసినా సరే నువ్వు ఫీల్ అవ్వకూడదు. అన్నిటికీ మించి ఇక్కడ ఏం జరుగుతుందో అమ్మకు కానీ నాన్నకు కానీ చెప్పకూడదు. అర్థమైందా? అర్థమైంది బాబు. నా ప్రాణం పోయినా ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పను బాబు. అభి సార్, కాసేపట్లో నేను చేయబోయే పనికి నా డ్రెస్ సెట్ అయిందా? అయ్యా, డ్రెస్ సెట్ అవడమేమో కానీ రాకుమారుడు లాంటి మీకు మీరు చేయబోయే పనికి అసలు సెట్ అవ్వదు బాబు. చాలే, నా మీద అభిమానంతో ఏదేదో మాట్లాడుతున్నావు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను వెళ్ళని, నా వెంటపడి మాత్రం రాకు. అర్థమైందా?
అది కాదు బాబు. రావద్దంటున్నానా? ఇట్స్ మై ఆర్డర్. అలాగే బాబు. అభి. సార్. ఓకే సార్. ఇదిగోండి సార్. తీసుకోండి సార్.